వినాయక మండపాలు పెట్టినప్పుడు మండపాలల్లో పెట్టినటువంటి లడ్డూలు విగ్రహాలను కొట్టేసుడు చూస్తూనే ఉంటాం కదా. కానీ పండుగకి ఇంకా నెల రోజుల టైం ఉన్నది. అప్పుడే వినాయకుల విగ్రహాలను మాయం చేసే ముఠాలు తిరుగుతున్నాయి. వల్ల విఘ్నాలు వాపే వినాయకుని విగ్రహాలనే వీలైన టైంలో వచ్చి ఈజీగా ఎత్తుకొని పోతున్నారు. మరి వాళ్ళను దొంగ బడవేగాళ్ళు అనాలనా, దొంగ భక్తులు అనాలనా? ఏందో మీరే ఈ ముచ్చట చూసినాక డిసైడ్ అయ్యేదిగా. ఇసొంటివి చూసి గణపతి దేవుడు కూడా గరం అవుతుండొచ్చు. ఒరే, నా భక్తి పేరుతోటి మీరు ఏం చేస్తున్నారో మీకన్నా అర్థమవుతున్నది ఆరా, మీ భక్తి నన్ను బదనాం చేస్తున్నది కదరా అయ్యా అని స్వామి పరిచయం అవుతుండొచ్చు. భక్తి పేరుతోటి అసొంటి బద్మాష్ పనులు చేస్తున్నారు కొందరు. పండుగే రాలేదు, ఇంకా నెల రోజులు టైం ఉన్నది. ఇప్పటి సందే విగ్రహాన్ని తీసుకుపోయి ఏం చేసుకుంటారో కానీ మెదక్ టౌన్లో తెల్లారంగా 3 గంటలకు ట్రాలీ బండి వేసుకొని వచ్చిర్రు దొంగ మొగపోలు. వినాయక విగ్రహాలు తయారు చేస్తున్న చంద్రాభవన్ కాంప్లెక్స్ కాడికి పోయిర్రు. మంచిగా విగ్రహాలను చూసిర్రు, నచ్చిన డిజైన్ ఉన్న విగ్రహాన్ని ఎంచుకున్నారు. కథ మంచిగా దాన్ని ఎత్తుకొని వచ్చి బండ్లే పెట్టిర్రు. ఇక ఆడికెళ్ళి ఉడాయించిర్రు. ఇట్లా ఇదంతా ఆడున్న సీసీ కెమెరాలలో రికార్డ్ అయిపోయింది. విగ్రహాన్ని దొంగిలించడం జరిగింది. 2 విగ్రహం జరిగింది. కాకపోతే గణపతి ఇవ్వలేదు. లేచిన గణపతి తీసుకెళ్ళి వెళ్ళిపోయారు. హైట్ వచ్చేసి 10 feet ఉంటుంది. అమౌంట్ వచ్చేసి ఆల్మోస్ట్ 25,000 అది. వినాయకుని మీద భక్తి ఉంటే సొంతంగా విగ్రహం కొనియాలి, తాకతు లేకుంటే సందాలు వసూలు చేసుకోవాలి, మండపం శృంగారిచ్చి మంచిగా విగ్రహం నిలబెట్టుకోవాలి, 9 రోజులు పూజలు చేసుకోవాలి, భజన కీర్తనలు వాడి దేవుణ్ణి కొలుసుకోవాలి. అంతేగాని ఇట్లా విగ్రహాలను దొంగతనం చేసుకొని పోయి నిలబెడితే అదేం భక్తి అన్నట్టు? భగవంతుడు మెస్తాడా ఇటువంటి పనులు? మళ్ళా దీనికి భక్తి అని పేరు పెట్టుకునేందుకు? ఒకరి కష్టాన్ని ఇట్లా దోసుకపోయి దేవునికి మొక్కితే అలాగ మంచి అవుతుంది. ఎత్తుకపోయిన విగ్రహం పెట్టుకుంటే మంచి అవుతుందని చెప్పిన లత్కొరగాడు ఎవడు? నిజంగా దేవుని కొలుసుకునేటోడు ఎవడన్నా ఉంటే ఇటువంటి పని చేస్తాడు. వీళ్ళు దేవుని విగ్రహాన్ని పేరు అంటే రేపు ఎప్పుడన్నా నిజంగానే దేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలరా నాయన అని అడిగితే ఉల్టా ఆయననే కిడ్నాప్ చేసి డిమాండ్లు పెట్టేటట్టున్నారు ఇటువంటి ఉన్మాద భక్తులని మండిపడుతున్నారు ఈ సంగతి ఎరకైన మెదక్ జనం.